చాలా మందికి ఈ ఒబేసిటీ అంటే ఏంటో తెలియదు. అసలు ఒబేసిటీ అంటే ఏంటి? ఎప్పుడైనా వెయిట్ ఏంటంటే మనం ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. సో బ్యాలెన్స్ షీట్ లాగా. సో మనం ఖర్చు పెట్టేదానికన్నా మనం తీసుకునేది ఎక్కువ ఉందనుకోండి, అదంతా ఎక్సెసే కదా, సేవింగ్స్లోకి వెళ్ళిపోతుంది. సేవింగ్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్టే ఫ్యాట్ కూడా పెరిగిపోతుంది, ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది. వెగోవి ఇంజెక్షన్ అంటే ఏంటి? వెగోవి అనేది సిమాగ్లూటైడ్ అంటాం. సో ఇది ఇంజెక్టబుల్ సిమాగ్లూటైడ్. డయాబెటీస్తో పాటు ఎడిషనల్గా వెయిట్ లాస్ కూడా వస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, మనం మాట్లాడుకున్నట్టు ఇంక్లూడింగ్ స్టెరాయిడ్స్ అన్నీ ఉంటాయని. ఒక సో ఇదైతే స్టెరాయిడ్ అయితే కాదు. సో డెఫినెట్గా ఇది స్టెరాయిడ్ కాదు. దీని కాస్ట్ ఎలా ఉంటుంది? సో కాస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా మందికి ట్రిగ్గర్ అవ్వచ్చు నాకు తెలిసి. అంటే ఈ స్థూలకాయం అనే దాన్ని ఒక ఆరోగ్య సమస్యగా చాలా మంది యాక్సెప్ట్ చేయట్లా. మీరు చెప్పండి సార్, అసలు సొసైటీ రెడీగా ఉందా యాక్సెప్ట్ చేయడానికి? బరువు తగ్గాలనుకో, ఒక్క మాటలో వాళ్ళకి ఒక మోటివేషన్ ఇవ్వాలంటే, ఒక్క మాటలో, వన్ వర్డ్లో ఏం చెప్తారు డాక్టర్? వెయిట్ తగ్గాలనుకోవటం ఇవాళ నిజంగా అది పెద్ద కష్టం కాదు. ఎస్, ఇట్ హ్యాస్ బికమ్ ఈజీ. సూపర్.